ఓజీ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. ఇప్పటికి కూడా ఇంకా థియేటర్ దగ్గర చాలా మంది కూడా వెళ్తున్నారని చెప్పేసి అయితే మనకు న్యూస్. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఓజీ సినిమాకి వచ్చినవన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్ అనే విధంగా అంటున్నారు. సో ఎంతవరకు నిజం? చాలామంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికో లేకపోతే ఇంకోటి పేగ్గాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పేరు వస్తుందనే పేగ్గాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాస్తవంగా సినిమా ఎంత బ్రహ్మాండమైన హిట్ అయింది. టికెట్లే దొరకట్లేదు. ఆంధ్ర వెళ్ళండి ఈవేళ. నేను ఈవేళ ఆంధ్ర నుంచి వచ్చాను. నిన్న సినిమా చూద్దామంటే టికెట్లు దొరకలేదు. ఈ మాటలన్నీ మాట్లాడి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటే వాళ్ళు ఏడిపే వాళ్ళకి మిగులుతుంది. ఖచ్చితంగా ఒరిజినల్ కలెక్షన్సే ఇప్పుడు వచ్చినాయి. సార్ ఇప్పుడు అఫీషియల్ గా చెప్పింది ఎంత అంటే 308 కోట్లు అని చెప్పేసి పోస్టర్ కూడా వదిలారు. అవును. బట్ అన్ని రాలేవు, 140 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా బయర్స్ అందరూ కూడా నష్టాల్లో ఉన్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో ఎంతవరకు నిజం ఉంది ఇందులో? వాళ్ళు కావాలని చేస్తున్నారండి. నిజంగా నేను చెప్తున్నాను, ఇవాళ ఫుల్ హౌస్ఫుల్ టికెట్లు దొరకట్లేదు ఆంధ్రాలో. మాది పాయకరావుపేట మండలము. ఇవాళకి కూడా టికెట్లు దొరకట్లేదు. దిల్రాజుగా థియేటర్ ఉంది అక్కడ. ఇవాళ కూడా టికెట్లు దొరకలేదు. మరి వీళ్ళు ఎందుకు ఏడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకురా బాబు ఏడుపు? సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, బంపర్ హిట్ అయింది. మీ ఏడుపు మాత్రం పీక్ స్థాయిలో ఉంది. అలా ఏడుస్తూ ఉండండి. వచ్చే సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారి ఓ అద్భుతమైన విజయాన్ని సాధించి మీకు ఇంకా ఏడ్చే అవకాశాన్ని ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాగే బాధపడుతూ ఉండండి. మీకు ఆరోగ్యం చెడగొట్టుకోండి. దసరాకి కాంతార చాప్టర్ 1 వచ్చింది కదా. సో మంచి సక్సెస్ఫుల్ టాక్ తో ముందుకెళ్తుంది. సో అది దీనికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి వీళ్ళు కూడా దాన్ని జీర్ణించుకోలేక ఇట్లా చెప్తున్నారని కూడా ఇంకో టాక్ నడుస్తుంది. నిజమే. కాంతారా ఫస్ట్ కాంతారా చూసాము. ఇప్పుడు కాంతారా 2. ఇందులో ఒక రాజుల నాటి చరిత్ర హిస్టారికల్ మూవీ లెక్క తీసేడుతున్నాం. బాగుంది సినిమా, బాగోలేదని కదా. మరీ పవన్ కళ్యాణ్ బీట్అవుట్ చేసే అంత సీన్ లేదు అక్కడ. కాకపోతే అలా విమర్శించకూడదు సినిమా వాళ్ళని. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధం. కావాలని విమర్శ చేస్తున్నారు తప్ప వాస్తవంగా 308 కోట్లు అనేది నిజం. అది లేదు. వాళ్ళు అలాగే విమర్శ చేస్తే వాళ్ళు